మీరు చూస్తున్న ఈ తండ్రి తన జీవితాంతం రెక్కలు ముక్కలు చేసుకొని తన పిల్లల కోసం కష్టపడ్డాడు. పేగు తెంచుకుని పుట్టిన 3 కూతుళ్లను బాగా చదివించాడు, ప్రయోజకులను చేశాడు, పెళ్లిళ్లు చేసి సమాజంలో గౌరవప్రదమైన స్థానంలో నిలబెట్టాడు. ఇంత చేసిన కన్న తండ్రికి వారు రుణం ఎలా తీర్చుకున్నారో తెలుసా? కనీసం ఆయన చావుకు కూడా రాకుండా వీడియో కాల్ చూస్తూ చితికి నిప్పు పెట్టమని వేరే వాళ్లకు చెప్పారు. ఇది ఈ రోజుల్లో పిల్లలు తల్లిదండ్రులను చూస్తున్న దుస్థితి. ముంబైలో టెక్స్టైల్ వ్యాపారం చేస్తూ కుమార్తెలు గొప్పగా ఎదుగుతూ ఉంటే ఆనందంతో ఒప్పొంగిపోయిన ఈ తండ్రి పేరు శివచరణ్ రామ్ రతన్ గుప్తా. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఓ వృద్ధాశ్రమంలో కాలం వెళ్లదీస్తున్నాడు. మంగళవారం తెల్లవారుజామున 3:30 ఆయన చివరి శ్వాస విడిచారు. తండ్రి ఆరోగ్యం క్షీణిస్తోందని, ఆఖరి చూపుకైనా రమ్మని వృద్ధాశ్రమ నిర్వాహకులు 20 రోజుల ముందే కబురు పంపారు. అయినా ఆ కుమార్తెలకు రావడానికి మనసు రాలేదు. తీరా ఆయన కన్ను మూశాక ఇక్కడికి వస్తే దహన సంస్కారాలు ఏర్పాటు చేస్తామని చెప్పినా కూడా మాకు రావడానికి సమయం లేదని ఆ తండ్రి రుణం తీర్చేసుకున్నారు. ఒక కూతురు నేపాల్ నుంచి, మరొక కూతురు ఉత్తరప్రదేశ్ నుంచి, చిన్న కూతురేమో ముంబై నుంచి వీడియో కాల్ ఆన్ చేసి తండ్రి చితికి నిప్పు పెడుతూ ఉంటే ఫోన్ స్క్రీన్లలో చూస్తూ ఉండిపోయారు. నేపాల్లో టీచర్గా పనిచేస్తున్న పెద్ద కుమార్తె ఆఖరి క్రతువు సరిగ్గా జరిపించండి అంటూ 5,100 రూపాయలు ఆన్లైన్లో పంపించింది. అంతిమ సంస్కారాలు పూర్తయ్యాక ఆ దృశ్యాల వీడియోలు కూడా పంపమని అడుగుతూనే ఇది ముగియడానికి ఇంకా ఎంతసేపు పడుతుంది, మేం స్నానం చేసి భోజనం చేయాలి అంటూ ఆ వీడియో కాల్లో మాట్లాడిన మాటలు వింటే ఎవరి గుండెలైనా నీరైపోవాల్సిందే. తన ఆశలు, ఆశయాలు ధారపోసి పెంచిన కూతుళ్ళ నోటి వెంట ఆఖరి నిమిషంలో వచ్చిన ఆ మాటలు కన్న పేగు అనుబంధానికే ఒక పెద్ద మచ్చలాగా మిగిలిపోయాయి. ఆ తండ్రికి సొంత కూతుళ్లు కొరువు పెట్టలేకపోయినా స్థానిక ప్రజలు, ఆశ్రమ నిర్వాహకులే ముందడుగు వేసి దహన సంస్కారాలైతే పూర్తి చేశారు. బతికినంతకాలం పిల్లల భవిష్యత్తు కోసం వెచ్చించిన ఆ కళ్ళు చనిపోయాక కూడా మరొకరికి చూపునివ్వాలని ఆయన కళ్లను కూడా దానం చేశారు. ఆఖరికి అస్థికలను భద్రపరచమన్న ఆ కుటుంబం ఆ తర్వాత కూడా రావడం కుదరదని చెప్పడంతో నిర్వాహకులే వాటిని కూడా గంగలో కలిపారు. తనను కన్న తండ్రిగా చూసుకోలేకపోయినా ఆయన వెలుగునిచ్చిన జీవితాలు మాత్రం దూర తీరాల్లో ప్రశాంతంగా ఉన్నాయి. ఆ కన్న తండ్రి జ్ఞాపకాలు మాత్రం సోనీపట్ వృద్ధాశ్రమ గోడల మధ్యే కలిసిపోయాయి. हाँ बिल्कुल अच्छे से हो गए। ठीक है भेज दूँगा आपके खाने पे हुआ सारा काम। हाँ बाकी तो आप आ जाओगे जब होगा ना, ये संस्कार हुआ है, अभी तो संस्कार हुआ है। अभी और कितना टाइम लगेगा? तो हम लोग क्या खाएंगे और खाएंगे चूल्हा जलाएंगे? नहीं